ప్రధాన యాజకుడు చేసేటువంటి పని ఏంటి? ప్రధాన యాజకుడు చేసేటువంటి పని? జనులందరి పక్షముగా కూడా పాప ప్రాయశ్చిత్తార్థ బలిని చేయాలి. జనులందరి పక్షముగా కూడా పాప ప్రాయశ్చిత్తార్థ బలి చేయాలి. జనుల యొక్క దోషములను దేవుని సన్నిధిలో పెట్టి బలులర్పించడం ద్వారా పాప క్షమాపణ కొరకు దేవునికి విజ్ఞాపన చేయాలి. అది ప్రధాన యాజకుని యొక్క పని. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఇశ్రాయేలు జాతి మట్టుకే కాదు, మనందరి కొరకు కూడా ఆయన మహా గొప్ప బలియాగము చేశాడు. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆ దేవుడు చేసేటువంటి పనులు ఎంత గొప్పవండి. నాకు రోగాలు తగ్గినది, పిల్లలు ఇవ్వలేదు, లేకపోతే పిల్లలు చేయలేదు, ఇవి కాదు. యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, అమూల్యమైన రక్తమో, నిష్కళంకమైన రక్తమో, అమూల్యమైన రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తమో. మన పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తమో. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, అమూల్యమైన రక్తమో, నిష్కళంకమైన రక్తమో, అమూల్యమైన రక్తమో, నిష్కళంకమైన రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో. హల్లెలూయా. యేసయ్య చేసిన కార్యముని ఊహించాలా? ఈ లోక సంబంధంగా నాకు ఏమి ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఇంకా ఇల్లు ఇవ్వలేదేంటి, ఆవిడ ఇల్లు కట్టేసుకుంది, గృహప్రవేశం చేసేసుకుంటుంది, నాకు ఎప్పుడు ఇస్తుంది, ఇది కాదు ఆలోచనలో. ఆవిడ బంగారం కొనుక్కుంది, ఆవిడ బండి కొనుక్కున్నాడు, వాడు లేకపోతే సంతానం కలిగింది, బిడ్డ, ఇవన్నీ సెకండరీ, అన్ని కూడా ప్రభు మనం దయచేస్తాను. యేసయ్య ఇచ్చినటువంటిది ఏంటో నువ్వు గుర్తించావా ఈ రోజుకైనా?